बोलो सद्गुणा श्री गुरु बाल बालिका बालवृद्धुल बालिका बालवृद्धुल नेलगलिगिन नाथुडु नेलगलिगिन नाथुडु చూతము రాజసుతుడి జననామాయను యోగవంశము నోద్భవింపద విదుపురమున నోద్భవించే యోగవంశము నోద్భవింపద విదుపురమున నోద్భవించే సదమల బగు మదిని గర్జిన సదమల బగు మదిని గర్జిన సర్వజనులకు సార్వభౌముడు సర్వజనులకు సార్వభౌముడు వారి చూతము రాజసుతుడి జననామాయను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దయచేసి కూర్చున్నాం. వారు ఏం తెలియజేస్తున్నారంటే క్రీస్తు దేవుడు అని గుర్తించారు. ఇలాంటి క్రిస్మస్లు మనం ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ క్రీస్తుని దేవుడుగా గుర్తించలేకపోతే ఆ క్రిస్మస్ నిజమైన అర్థం మనకి తెలియలేదని. క్రీస్తు దేవుడు, క్రీస్తుని మనం గుర్తించాలి. క్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించినవాడు. ఈరోజు క్రిస్మస్ అంటే నిజమైన అర్థం మనం తెలుసుకోగలిగితే ఆయన దైవత్వంని మనం గుర్తించాలి. క్రిస్మస్ అంటే నిజానికి యేసు ఎవరో గుర్తించటం. క్రిస్మస్ అంటే ఆయన దైవత్వాన్ని గుర్తించటం. క్రిస్మస్ అంటే ఆయన్ని పూజనీయుడిగా, ఆయన్ని రాజుగా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుగా మనం ఆరాధించటం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో కొన్ని గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం ఉంది. నేను కొన్ని పేర్లు చదువుతాను. ఇవి గిఫ్ట్స్ అందించడానికి దయచేసి ఈ గిఫ్ట్స్ ఏర్పాటు చేసిన వెరోనికా మధుసూదన్ దంపతులు, అలాగే నతానియల్ గారు, శ్యామల దంపతులు దయచేసి వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ చేసిన ఈ శ్రేష్టమైన కార్యాన్ని ప్రతి సంవత్సరం ఇలాంటి క్రిస్మస్లు ఏర్పాటు చేస్తూ మరి కష్టార్జితంలోంచి దేవుని పరిచర్య కొరకు ఇలాగ పిల్లలకి బహుమానాలు ఇవ్వటం కానివ్వండి, లేదంటే ఇలాంటి చీరలు పంచిపెట్టడం కానివ్వండి, ఇలాంటి మంచి కార్యాలు చేయటానికి నిజంగా చాలా పెద్ద మనసు ఉండాలి. అది దేవుని ప్రేమతో నిండిన తర్వాత మాత్రమే ఆ పని చేయగలుగుతాం. నిజానికి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈరోజు ఒక్కరోజే నాకు తెలిసి మన మందిరంలో ప్రేమ విందు ఏర్పాటు చేయడానికి కూడా చాలా వారి కష్టార్జితాన్ని ఖర్చు పెట్టారు. దాన్ని నేను మర్చిపోకముందే ఈరోజు మళ్ళీ క్రిస్మస్ అని చెప్పి ఇంచుమించు 25 చీరలు, పిల్లలకి పెన్స్, ఇక్కడ ఉన్న లైట్స్ ఇవన్నీ చూస్తుంటే వారు దేవుని ప్రేమించి దేవుని పరిచర్య కొరకు వారు ఎంతగానో చేస్తున్న విధానాన్ని నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ సమయంలో ఈ చీరలు అందుకోవడానికి కొంతమంది గ్రహీతల పేర్లు ఇక్కడ రాయడం జరిగింది. నేను ఈ పేర్లు చదువుతున్నాను. దయచేసి ఒకరి వెంబడి ఒకరు వచ్చి వీటిని అందుకోవాలని మనం చేస్తున్నాను. యాలంగి రాఘవ గారు, రొక్కాల పాప గారు, కొల్లి వీరమ్మ గారు, పెయ్యల నాగమణి గారు, కాకిలేటి నాగమ్మ గారు, వారా సూరమ్మ గారు,
విత్తనాల సత్యవతి గారు, యార్లగడ్డ వెంకమ్మ గారు, చంద్రమల్ల లక్ష్మమ్మ గారు, కొండేటి రిప్కమ్మ గారు, యార్లగడ్డ లక్ష్మి గారు, కొల్లి కృపమ్మ గారు, మార్త వెంకటలక్ష్మి గారు, కొల్లి చంద్రమ్మ గారు, లాకి కాంతమ్మ గారు, లంక కాంతమ్మ గారు, బండి వెంకయ్యమ్మ గారు, రొక్కాల చిట్టమ్మ గారు, కాకిరెడ్డి వీరమ్మ గారు, కంచెల లక్ష్మి గారు, చిట్టూరి నారాయణమ్మ గారు, చెక్క రూతమ్మ గారు, కొల్లి కుమారి గారు, కాకిరెడ్డి మరియమ్మ గారు, పాలపర్తి పాపు గారు, మగ్గం సూరమ్మ గారు. దయచేసి ఈ పేర్లు చదవబడిన వారందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి నేను 2 ఇస్తాను, మిగతా మీ చేతులతో. మాధురి మాధురి చండనా మంచిది తాగవా అలాగే నాగం సేర్ బాగుందల్లా నాగం కలర్ మంచి కలర్ వచ్చింది
థ్యాంక్ యూ. ఇంకా ఉన్నారా? రండి రండి. 25 పేర్లు 25 చీరలే, కానీ రాలేదు కదా. రండి, ఇంకెవరన్నా ఉంటే తీసుకోండి. ఇంకా 4 రావాలమ్మా. ఆ పేర్లు ఉన్న వాళ్ళు మాత్రమే రండి. కాకినేటి మరియమ్మ గారు ఉందమ్మా. కాకినేటి నాగమ్మ గారిది ఉంది. ఇందులో చక్క రూతమ్మ గారు ఉన్నారు. ఇచ్చారు కదా, తీసుకున్నారు కదమ్మా. వెరీ గుడ్. అంటే ఒకసారి 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 మళ్ళీ చదువుకోండి. వీళ్ళు తీసుకుంటే సరే, తీసుకోకపోతే అంటారండి. యాలంగి రాఘవ గారు, రొక్కాల పాప గారు, కొల్లి వీరమ్మ గారు, పెయ్యల నాగమణి గారు, కాకిలేటి నాగమ్మ గారు, వారాస్వరమ్మ గారు, విత్తనాల సత్యవతి గారు, యార్లగడ్డ వెంకమ్మ గారు, చంద్రమల్ల లక్ష్మమ్మ గారు, కొండేటి రేపుకా గారు, యార్లగడ్డ లక్ష్మి గారు, కొల్లి కృపమ్మ గారు, మోత గారు, కొల్లి కంగారు పెట్టుకోండి, వస్తుంది, దారిలో వస్తుంది. Matthew 11th, Luke chapter 11th, 28 verses. And me, I will give you rest.
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. మత్తయి సువార్త 11:28. మీరు వీళ్ళు ఇక్కడ మీరు మైక్ వెనకాల ఇచ్చేసి ఇటు చూడాలి అక్కడ అది. For God so loved the world. దేవుడు లోకమును ఎంత రాయుడు పట్టమన నేడు రక్షకుడు నీకొరకే బుద్ధి అని అక్కడ వెనకాల మైక్ వెనకాల ప్యానిక్ My name is Nashitra Angel. I am studying 5th class. John, Luke chapter 150 verses. You shall see greater this than theirs. యోహాను సువార్త 1:50. వీటికంటే గొప్ప కార్యములు చూచెదను. దావీదు పట్టణమందు పరిపాలన చేశారు. విన్స్టన్ చర్చిల్ అని ఆయన పరిపాలన చేసినప్పుడు ఆయన యుద్ధ సమయంలో ఆయన్ను ఎన్నుకోవడం జరిగింది, ఆయన్ను ఉండాలని. అంటే ఎందుకంటే ఆయన ఆ సమయంలో ప్రైమ్ మినిస్టర్గా లేరు, కానీ తర్వాత యుద్ధం వచ్చినప్పుడు ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో అందరూ కూడా ఆయన ఎన్నుకుని నిలబెట్టినప్పుడు ఆయన పరిశీలన చేస్తూ ఉన్నారంట మొత్తం జరిగే పరిస్థితులు. లండన్ ఆ సమయంలో బాంబింగ్కి గురైంది అనమాట. మనం గమనిస్తే కనుక 2వ ప్రపంచ యుద్ధంలో చాలా ఘోరం నాశనం జరిగినప్పుడు ఆ పక్కన జర్మనీ, హిట్లర్ తెలుసు కదా, భయంకరంగా యుద్ధం చేస్తూ ఎన్నోసార్లు ఆయన కొన్ని స్థలాల్లోకి నేను వెళ్ళను, అవేమి నేను ముట్టుకోను, నాకు ఇంతవరకు నేను జయించుకుంటూ వెళ్తానని చెప్పి ఆయన గొప్ప ఆర్మీని సిద్ధం చేసేసుకున్నాడు. ప్రపంచానికి తెలియకుండా ఆయన సైలెంట్గా ఆర్మీని సిద్ధం చేసుకుని వారిలో విషాన్ని పెట్టి, ద్వేషం పెట్టి మొత్తం యూరోప్నంతా ఖండాన్ని అంతా కూడా జయించుకుని అలా ప్రపంచాన్ని జయిద్దాం, 1000 ఏళ్ళు పరిపాలిద్దామని కలలు కన్నాడు అనమాట. అలాంటి మూర్ఖుడు వలన వచ్చిన ఈ యుద్ధంలో జయించడానికి ఆయన ఒకసారి ఆయన లండన్, ఈ బ్రిటిష్ ఉన్నారు కదా, బ్రిటన్, వీళ్ళంతా కూడా ఈ బ్రిటిష్ పీపుల్ కూడాను వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలా లేదా అర్థం అవ్వట్లేదు ఎవరికి. ఆ సమయంలో యుద్ధానికి వెళ్ళాలని నిర్ణయం చేసింది ఈ విన్స్టన్ చర్చిల్ అనమాట, ఈ ప్రైమ్ మినిస్టర్. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటి అంటే, ఒక రాత్రి పూట ఒక చోట వెళ్ళి ఈయన పరిశీలన చేసినప్పుడు ఆ రాత్రి పూట శత్రువు వారి మీద యుద్ధం, ఈ మిసైల్స్ ఉంటాయి కదా, లేకపోతే వాళ్ళు ఫైర్ చేస్తారు కదా, అవన్నీ కూడా ఒక ఏరియాలో పడినప్పుడు ఆ ఏరియాని ఆయన సందర్శించి మళ్ళీ తిరిగి మీరు వాళ్ళ మీద మళ్ళీ మీరు యుద్ధోపకరణాలు లేకపోతే ఏదైనా మిసైల్స్ వేశారా, వాళ్ళ మీదకి తిరిగి యాంటీ క్రాఫ్ట్ వేశారా అని అన్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, బ్రిటిష్ సోల్జర్స్, వాళ్ళ కమాండర్స్, ఆఫీసర్స్ చెప్పింది ఏంటి అంటే, చీకటి కదండి, మనం ఒకవేళ టార్గెట్ చేసి మళ్ళీ ఆ శత్రువు ఎక్కడి నుంచో కొడుతున్నాడు మనకు తెలియదు, శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియనప్పుడు మనం ఎక్కడో చోటకు వేస్తాం, కానీ చాలా మనకున్న సామాన్లు అంటే యుద్ధ సామాన్లు అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి, చీకట్లో కొట్టడం వల్ల ప్రయోజనం ఉండదని మేము రాత్రిపూట వేయట్లేదు, తిరిగి వాళ్ళ మీద తిరిగి వేయట్లేదు. అంటే దెబ్బకి మళ్ళీ తిరిగి దెబ్బ అనమాట, ఎందుకు మీరు కొట్టట్లా, ఇక్కడ వాళ్ళు వేస్తున్నారు మీరు ఎందుకు వేయట్లేదు అని అడిగినప్పుడు అనవసరంగా అంతా వేస్ట్ అయిపోద్ది కనుక మనం వేయకుండా మేము ఉదయాన్నే మేము యుద్ధం చేస్తాం, రాత్రి పూట వదిలేస్తున్నాం అని చెప్తారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు చేయాల్సింది ఏంటి అంటే వేస్ట్ అవుతుందని కాదు,
మీరు చేయాల్సింది ఏంటి అంటే అవతల వాడికి తగిలినా తగలపోయినా మీరు చేయాల్సింది మీరు చేయండి. మీరు మళ్ళీ వాళ్ళ మీదకి తిరిగి మీరు ప్రయోగించండి, మిసైల్స్ని ప్రయోగించండి అని చెప్పినప్పుడు ఆయన ఓ మాట అన్నారు. ఏం మాట అన్నారు అంటే, ఎందుకు అలా చెయ్యాలి అని అంటే కనుక శత్రువుకి నువ్వు తిరిగి యుద్ధం చేస్తున్నావు అన్న సంగతి వాడికి తెలియాలి. ఫైట్ బ్యాక్ అన్నమాట. అంటే తిరిగి నువ్వు వాడితో యుద్ధం చేస్తున్నావు అన్న విషయం వాడికి దడ పుట్టిస్తుంది, వాడికి వణుకు పుట్టిస్తుంది. నువ్వు కామ్గా ఉంటే వాడు ఇంకా ముందుకు వస్తాడు, ఇంకా నీ జీవితంలోకి ఇంకా ఎక్కువ నాశనం తీసుకొస్తాడు. కనుక నువ్వు ఆ తగిలినా తగలపోయినా నువ్వు ఒక్కటి మాత్రం నువ్వు వాడికి చెప్తా ఉండు. నువ్వు వాడికి ఏం తెలియాలంటే నువ్వు యుద్ధం చేస్తున్నావు, ఫైట్ బ్యాక్ చేస్తున్నావు అన్న విషయాన్ని వాడికి అర్థమయ్యేలా చెప్పు. అప్పుడు మాత్రమే వాడు వెనక్కి వెళ్తాడు, వెనక్కి తగ్గుతాడు అని చెప్పినట్లుగా విన్స్టన్ చర్చిల్ గురించి అక్కడ తెలియజేయడం జరిగింది అనమాట. ఆ విధంగా కొంతమందికి దేవుడు ఆ విధమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. అటువంటి గొప్ప నాయకులు ఉండబట్టే మనకు ఆ ప్రపంచ యుద్ధం కొంతవరకు మరింత నాశనం తేకుండా ఆ రోజుల్లో కట్టడి చేయగలిగారనమాట. అంటే దీంట్లో నుంచి మనం తీసుకోవాల్సిన సత్యాన్ని ఏంటి అంటే, నువ్వు సైలెంట్గా ఉంటే కుదరదు. నువ్వు యుద్ధం ఎప్పుడైతే ఏదైనా వనంలో అక్కడ స్త్రీ సంతానం అని దేవుడు అన్నాడు, అక్కడ యుద్ధాన్ని డిక్లేర్ చేశాడు. స్త్రీ సంతానం అంటే యేసయ్య ఈ లోకంలోనికి రావడం. ఎందుకు రావడం? శత్రువుని జయించడానికి ఆయన వచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది అంటే యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది అనమాట. యుద్ధం అంటే మనం భయపడవలసిన అవసరం లేదు. తిమోతి పత్రికలో మనందరినీ సైనికులుగా అక్కడ వర్ణించడం జరిగింది. ప్రతి ఒక్కరూ సైనికులమే, మనం యుద్ధం చేయవలసిన వారం అనమాట. ఇక్కడికి దిగిన తర్వాత ఒక్కసారి రక్షణ పొందుకున్న తర్వాత మనందరం సైనికులు. సైలెంట్గా కూర్చుంటాను, వెనక్కి వెళ్ళిపోతానంటే కుదరదు. యుద్ధంలో అలాంటివి కుదరవు. నువ్వు చచ్చిపోయినా ముందుకు వెళ్ళాలి. నువ్వు అవసరమైతే నీ ప్రాణాలు పోయినా సరే నువ్వు ముందుకు వెళ్తూనే ఉండాలి. నీ యుద్ధం చేయాల్సింది. దావీదు యుద్ధం చేయడానికి, గొలియాతుని ఎదుర్కోవడానికి త్వరగా ఆ బ్యాటిల్ లైన్స్ అంటారు కదా, బ్యాటిల్ లైన్స్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. గొలియాతు వైపు వెళ్ళాడు, అంతేగాని గొలియాతుని చూసి వెనక్కి ఆయన పారిపోలేదు. ఆ విధంగా మనం పారిపోయే వాళ్ళం అయితే మనం విశ్వాసులుగా ఉండడం అనవసరం అన్నమాట. ఈ లోకంలో మనల్ని ఆయన ఈ లోకంలోకి వచ్చి మన కోసం చనిపోయింది ఎందుకు అంటే, మనం జయించాలని, మనం విజయం పొందుకోవాలని ఆయన ఈ లోకంలోనికి రావడం జరిగింది. అంటే విక్టోరియస్గా జీవించడం కోసం ఆయన వచ్చారు. కానీ మనం పిరిగివారుగా, నిరీక్షణ లేని వారుగా, మిజరబుల్ సెయిన్స్ అంటే ఏంటంటే మనం రక్షణ పొందుకున్నాం కానీ అయ్యో ఏది చేస్తాడులేండి అని మబ్బు మొహాల్లాగా సాడ్ ఫేసెస్ వేసుకుని ఉండడానికి మనల్ని పిలవలేదనేది జ్ఞాపకం చేసుకుని మనం ధైర్యం నిండిన హృదయాలతో మనకి దేవుడు ఇచ్చిన ఈ సాధనాన్ని, వాక్యాన్ని మనం మరింతగా మన జీవితంలో భద్రం చేసుకోవడం ద్వారా మనం ఏం చేయగలమంటే సిద్ధపాటు అనమాట. మరి ఏం చేసిందంటే, మరియ చెప్పినప్పుడల్లా 2-3 సార్లు చెప్పబడింది ఏంటంటే, తన హృదయంలో మాటలని భద్రం చేసుకుందంటే. ఏ మాటలు? గొల్లలు చెప్పినవి, దేవుడు చెప్పినవి, ఇవన్నీ సిమియోను చెప్పినప్పుడు ఆమె హృదయంలో భద్రం చేసుకుని వాటిని ధ్యానించింది అని ఉంది. వాటిని ధ్యానించడం అనమాట. హృదయంలో భద్రం చేసుకోవడం అంటే ఏంటి? ధ్యానించడం అని రాయలే. హృదయంలో భద్రం చేసుకుంది అంటే హృదయంలో భద్రం చేసుకున్న వాటిని మనం ధ్యానిస్తాం. మనలో ఏది ఉంటుందో వాటిని ఆలోచిస్తాం. అదే మీరు ఏం చేయాలి అంటే, వేరే విషయాలను పక్కన పెట్టి, ఈ సంవత్సరం సరిగ్గా చీర కొనుక్కోలేదన్న విషయాన్ని పక్కన పెట్టి, లేకపోతే ఈ సంవత్సరం బంగారం ఒక్క నగ కూడా చేయించుకోలేదన్నవి మనసులోంచి తీసేసుకుని, లేకపోతే వీళ్ళు ఏదో కొనేసుకున్నారు కారు, లేకపోతే అవన్నీ పక్కన పెట్టి, అవి ఉంటే ఆలోచనలు వస్తాయి. దాని బదులు మనం ఏం చేయాలంటే, ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే మనం ఏం చేయగలం అంటే సిద్ధపడగలం. అందుకే సిమియోను చెప్పిన మాటలు భద్రం చేసుకుంది కాబట్టి ఆ రోజు ఆవిడ ఖడ్గం దిగుతూనే ఉంది. యేసు పుట్టినప్పటి నుంచి ఖడ్గం దిగుతూనే ఉంది. ఆవిని భయంకరంగా మాటలు నిందించారు. మరియ తనయ్య అన్నారు, యేసయ్యను వ్యభిచారం వల్ల పుట్టినవాడు అన్నారు. ఆయన్ని నజరేతులో ఆయన మాటలు ఎవరూ నమ్మలేదు. అలాగే ఆయన పెద్ద అయిన తర్వాత తండ్రిగా యోసేపును కూడాను, తండ్రి కంటే నా తండ్రి పని మీద ఉండాలి అన్నప్పుడు అక్కడ పరలోకపు తండ్రిని ఆయన ఎక్కువ చేసి మాట్లాడాడు.
తన ఎర్త్లీ ఫాదర్ యోసేఫ్ కంటే నాకు ఇంకొక తండ్రి ఉన్నాడు అని అన్నప్పుడు నేను నా తండ్రి పని మీద ఉండాలి అన్నప్పుడు అది ఒక ఖడ్గమై అలాగే వారి జీవితంలో ఎన్నో ఖడ్గాలు మరీ హృదయంలోనికి దూసిపోయి ఆఖరిగా ఫైనల్గా ఆయన మన కోసం ప్రాణం పెట్టినప్పుడు కూడా ఆ ఖడ్గం మరింతగా ఆమెను బాధ పెట్టింది. ఇవన్నీ కూడా ఆమె సిద్ధపాటు ఎక్కడి నుంచి వచ్చిందంటే తన మనసులో దేవుని మాటలను హృదయం దేవుడు చెప్పిన ప్రతి మాటను భద్రం చేసుకుని వాటిని ఆలోచించడం ద్వారా ఆమె ఈ విషయాలన్నిటిలో ఆమె జయించగలిగి ఒక తల్లిగా పరిపూర్ణంగా తను ఏం చేయాలో ఆ విషయాలన్నిటిలో చేయగలిగింది. యేసయ్య తల్లిగా ఆమె నిజంగా ఘనత పొందింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తను చేయవలసిందంతా కూడా తను చేసింది. ఆ యొక్క సిలువను కూడా ఆమె తట్టుకుని నిలబడి తర్వాత ఆమె శిష్యురాలుగా అలాగే 120 మంది అపోస్తల కార్యాల్లో ప్రార్థన చేసినప్పుడు ఆవిడ కూడా ఉంది కనుక ఆవిడ నిజంగా ధన్యురాలని మనం చెప్పుకుంటున్నాం. ఈ విధంగా ఈ క్రిస్మస్ సమయంలో మనం ఇంకొక ఫైనల్గా ఇంకా ఈ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరింతగా వాక్యంలో ఎదిగేలాగా మనం ఒక్కసారి ఒక కమిట్మెంట్ తీసుకుందాం, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. నేను ఈ రోజు నుంచి ఇంకొంచెం ఎక్కువసేపు వాక్యాన్ని ధ్యానిస్తాను, చదువుకోవడమే కాదు మీ హృదయంలో భద్రపరుచుకుని దాన్ని ధ్యానిద్దాం అనే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించుకుందాక. సమస్త జ్ఞానముకు ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. చక్కటి వర్తమానం అందించిన మధుప్రియ గారికి ప్రత్యేకమైన వందనాలు. చేరుకుంటానండి, బంగారం కూడా కొంటానండి. పాస్టర్ గారు చెప్పిన 2 విషయాలకి నాకు వస్తున్న నిద్ర కూడా ఎగిరిపోయింది. 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి మిగిలిన కార్యక్రమానికి వెళ్దాం. చాలా కార్యక్రమాలు ఉన్నాయి వెనకాల. చీరల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంది, తర్వాత పిల్లల డ్యాన్స్లు ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. పలహారం ఉంది. మరి క్రిస్మస్ సందర్భంగా ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను కూడా నా శుభాలు ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రత్యేకంగా క్రిస్మస్ అయిపోయింది అనుకున్న తర్వాత మరొకసారి ఈరోజు క్రిస్మస్ని ఏర్పాటు చేయడానికి దేవుడు ఇచ్చిన తలంపును బట్టి నతనియల్ రాజ్ గారు, శ్యామల దంపతుల్ని, మధుసూదన్ గారు, వెరోనిక దంపతుల్ని, తల్లి గారు రాణియమ్మ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం 1వ తారీఖుతో అయిపోయినాయి అనుకున్నాం, కానీ ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా మరొకసారి ఈ క్రిస్మస్. నిజంగా ఈ క్రిస్మస్ ఎందుకు సంతోషం అంటే ఒక కుటుంబం దీనికి సంబంధించిన యావత్తు వారు భరించి ఈ క్రిస్మస్ని జరిగిస్తూ ఉన్నారు. ఇందులో నాకు నచ్చిన ఒక అమూల్యమైన సంగతి, క్రిస్మస్ అంటే గీతాలు పాడడం అని ఉదయం వర్తమానంలో విన్నాం. సిమియోను గీతం, జకరియా గీతం, మరియ గీతం, జ్ఞానుల గీతం, గొర్రెల కాపురుల గీతం, చివరికి రామలో అంగుళార్పు గీతం. ఈరోజు క్రిస్మస్ అంటే బహుమానాలు ఇవ్వటం కూడా. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన జ్ఞానులు ఆయనకి బహుమానాలు ఇచ్చారు. వారికి తీసుకొచ్చిన బహుమానాలు కనుక మనం ఆలోచన చేస్తే బంగారము, సాంబ్రాణి, బాలం, ఈ 3 యాదృచ్ఛికంగా తీసుకొచ్చిన బహుమానాలు కాదు, కానీ ఇవి వారు తెలిసి తీసుకొచ్చిన బహుమానాలు. ఆయనకి సమర్పించడానికి తీసుకొచ్చిన ఈ బహుమానాలు ఎంతో విశిష్టమైనవి. వారు ఎంతో జ్ఞానంతో ఆ బహుమానాలు తీసుకొచ్చారని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వారు తీసుకొచ్చిన 3 బహుమానాల్లో మొదటి బహుమానం బంగారం. ఈ బంగారం దేనికి సూచన అంటే దేవుని యొక్క సార్వభౌమత్వానికి సూచన. దేవుడు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని గుర్తించి వారు రాజుని గణపరచడానికి లోహాల్లోకెల్లా అత్యంత విలువైన లోహం బంగారాన్ని కానుకగా సమర్పించారు అని మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రభుకి అర్పించడానికి ఏం అర్పించాలంటే శ్రేష్టమైనవి అర్పించాలి. లోహాల్లోకెల్లా శ్రేష్టమైనది బంగారం.
ఆ బంగారాన్ని కానుకగా అర్పించగలిగితే, ఆ అర్పించడంలో ఆయన రాజరికం, ఆయన సార్వభౌమ అధికారం వారు గుర్తించినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే రెండవదిగా వారు తీసుకొచ్చినది సాంబ్రాణి. ఈ సాంబ్రాణి పూజించటానికి ఉపయోగించే ఒక ద్రవ్యం. దేవుడిని పూజించటానికి వారు, అంటే దేవుని దైవత్వాన్ని, ఆ పుట్టిన ఆ శిశువులో దైవత్వాన్ని గుర్తించి వారు ఆ బహుమానాన్ని తీసుకొచ్చినట్లుగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నిజానికి పాత నిబంధన లేఖన భాగాల్లో మొదటి ఆజ్ఞ చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవాని తప్ప మరెవరిని పూజించదు, సాగిలపడకూడదు, మొక్కకూడదు. కానీ జ్ఞానులు పూజించటానికి సాంబ్రాన్ని తీసుకొచ్చారంటే ఆయన్ని దేవుడిగా గుర్తించారు, ఆయన దైవత్వాన్ని గుర్తించే తీసుకొచ్చారు తప్ప పూజనీయుడు కానీ ఏ ఒక్కరికి కూడా వారు సాంబ్రాణిని తీసుకురావడానికి వీల్లేదు. ఒకవేళ ప్రభువు గనుక దేవుడు కాకుండా ఉంటే వారు దైవదూషణ చేసినట్టుగా చెందిన వారు అవుతారు. ఈరోజు జ్ఞానులు ప్రభు యొక్క దైవత్వాన్ని గుర్తించారు. నిజానికి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మనలాంటి వారైతే ఏం చేస్తామంటే, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళని ఎత్తుకుని ముద్దాడతాం. కానీ జ్ఞానులు వారిని ఎత్తుకుని ముద్దాడలా, ఏం చేశారంటే సాగిలపడి పూజించారని లేఖనంలో ఉంది. అంటే ఆయనకి తీసుకొచ్చిన మొదటి బహుమానం బంగారం అయితే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని. రెండవది సాంబ్రాణి, ఆయన పూజనీయుడు, పూజార్హుడు, ఆయన దైవత్వముతో నిండినవాడు అని వారు గుర్తించారు. మూడవది బోళం. బోళం ఎవరికంటే సమాధి కొరకు సిద్ధం చేసే ఒక ద్రవ్యం. నిజానికి ఒక బాలుడికి బహుమానంగా బోళం తీసుకురావటం ఒక కఠిన పద్ధతి. తెలుసుకోవడం, ఆయన ఏ విధంగా జీవించారో మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వయసు వరకు కూడా ఆయన జీవితంలో ఆయనకి జరిగిన సంఘటనల ద్వారా మనం ఏమైనా నేర్చుకోవాలి అనేది మనం గ్రహించుకోవాలి. అందుకే ఇక్కడ అందరూ కూడా బైబిల్ చదువుకోవాలి. వారికి ఆ సమయంలో మీరు చూస్తే కనుక యెషయా గ్రంథం ఇవ్వబడింది, ఆయన చదివారని తెలుస్తుంది కదా. అంటే వాళ్ళకి గ్రంథాలు ఉన్నాయి, ఆ తోరా ఉంది, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారానే కదా మెస్సియా వస్తున్నారని తెలుసుకుంటా ఉన్నారు. తర్వాత అపోస్తల కార్యాల్లో పేతురు శిష్యులు కూడా చూడండి, ఇస్కరియోతు యూద పొజిషన్ ఎవరో ఒకరు తీసుకోవాలి కదా. ఇస్కరియోతు యూద చనిపోయినప్పుడు ఎవరో ఒకరిని అక్కడ ఎన్నుకోవాలన్న విషయం కూడా వాళ్ళకి లేఖనం ద్వారానే అర్థమైంది. ఆ విధంగా మనం ఏమర్థం అవుతాయి అంటే మనం ఏం చేయాలి, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలనేది కూడా మనకి లేఖనాల ద్వారానే మనకి అర్థమవుతూ ఉంటాయి. ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు మనందరం కూడా ఈ కొత్త సంవత్సరంలో మనం చేయవలసింది ఏంటి అంటే ఎక్కువగా మనం బైబిల్ చదువుట ఎందు ఎక్కువ ధ్యానం ఉంచాలి, ఫోకస్ చేయాలనేది నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మనం ఫోకస్ చేయలేదనుకోండి, మన బైబిల్ నేర్చుకోలేదనుకోండి, వాక్యం నేర్చుకోలేదనుకోండి, మనకి పోరాటం రాదు. మనకి ఇదొక వెపన్ అన్నమాట, ఆయుధం అన్నమాట. మనం ఎప్పుడైతే మనం రక్షణ పొందుతున్నామో యేసయ్య బిడ్డలమని మనం యేసయ్య బిడ్డలుగా గుర్తించబడతామో అప్పుడే ఒక యుద్ధం మొదలవుతుంది అనేది గ్రహించండి. అందుకని మనం ఏం చేయాలంటే యుద్ధానికి అవసరమైన ఏవైతే ధరించాలో, మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో యుద్ధోపకరణాలు ఉన్నాయి కదా, అవన్నీ మనం ధరించాలి. అందులో వాక్యం అనే ఖడ్గం అనేది ఉంది. అది కూడా మనం ఏం చేస్తామంటే రక్షణ కలిగి ఉండడం శిరస్త్రాణం, అది హెల్మెట్ లాంటిది రక్షణ అనేది. ఈ వాక్యం కూడా మనకి ఖడ్గం లాంటిది. చూడండి, అపవాదిని మనం బెదిరించాలన్నా, దాన్ని భయపెట్టాలన్నా, అది మిమ్మల్ని చూసి పారిపోవాలన్నా మీరు చేయాల్సింది ఏంటి అంటే, అది చెప్పే మాటలు వినకుండా మోసపోకుండా ఉండాలన్నా మీరు చేయాల్సింది ఏంటి అంటే వాక్యం అనే ఖడ్గం. ఈ యుద్ధోపకరణం మనకు చాలా ఇంపార్టెంట్ అనేది యేసయ్య జీవితం ద్వారా తెలుసుకున్నాం. అదే లోకాసు వార్తలో 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయంలో ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు
అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. చాలండి. ఈ ఒక్క 2-3 వర్షాల్లో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అలాగే ఆయన ఎవరి చేత కొనుపబడ్డాడంటే ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అపవాది చేత శోధింపబడుచుండెను. సో ఇక్కడ అపవాది శోధిస్తానికి వచ్చింది. 40 దినాలు ఏమి తినకుండా ఆహారం లేకుండా నీరసించిపోయినప్పుడు ఏం కలిగింది అంటే శోధన కలిగింది అనేది మనకు అర్థమవుతుంది. అందుకనే ఉపవాసాలు మీరు ఉన్నారనుకోండి, తప్పనిసరిగా మీరు శోధనను కూడా రెడీగా ఉండాలన్నమాట. సాధారణ ఏం చేస్తుంది, ఆఖరి దినాన్ని ఉపవాసం అయిపోతుంది, ఇంకా లాస్ట్ వచ్చేసిన అనగానే వెంటనే ఏమవుతుందంటే ఏదో ఒక చిక్కు పెట్టే సమస్య, ఇలా వెళ్ళి అలా పడిపోవడం, అది ఏదో ఒకటి అనారోగ్యం పాలవ్వడం, ఇలాంటి శోధన మనకి పెడుతుంది అనమాట. అసలు సంగతి మర్చిపోయి ఉపవాసం చేసాము, ఎంతో ధైర్యం వచ్చేస్తుంది, కానీ లాస్ట్ రోజు ఏం చేస్తుంది, ఎంత చేసామో అంతే నీరసం కూడా తీసుకురాగలదు అనమాట. అందుకనే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు మనం అలా నీరసించుకోకుండా, చేసిందంతా పోగొట్టుకోకుండా మళ్ళీ మనం ధైర్యం తెచ్చుకోవాలంటే మన చేతిలో ఏముండాలంటే యుద్ధోపకరణం. ఇదేం చేసింది అంటే చూడండి, సాధారణ వచ్చి ఏమంటుంది, ఆకలి వేస్తుందేమో అని చెప్పి, అంటే ఆకలి గురించి ప్రస్తావన తీసుకొచ్చి, ఎందుకంటే శరీరం ద్వారా అది మనల్ని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక సమస్య ద్వారా, శారీరక అవసరాల గురించో దేని గురించి అయినా సరే అది మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అన్నమాట. వాటిని గుర్తు చేసి ఇది లేదు, నీకు ఇది లేదు, ఇది కావాలి అని ఏదో రకమైన టెంప్టేషన్కి, శోధనకి గురి చేస్తుంది. ఇక్కడ ఏమంటుందంటే చూడండి, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె ఎగినట్లు ఈ రాతితో చెప్పుమని అక్కడ ఆయనతో చెప్పాను. నీవు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే చూడండి, ఇది ఏం చేస్తుంది, అక్కడ శోధనకు గురి చేస్తుంది అనమాట. అంటే ఆకలితో ఉన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడే కదా మనకి వెంటనే ఏమనిపిస్తుంది, ఏదైనా తినాలనిపిస్తుంది, అవునా? ఆకలి లేనప్పుడు మన ముందు బిర్యానీలు పెట్టినా మనం తినం, కానీ నిజంగా ఆకలి వేసినప్పుడు అక్కడ ఏదైనా సరే తిన్నాం. ఏషావు కూడా అక్కడే పడిపోయాడు కదా, ఎర్రగా చిక్కుడుకాయ కూర చూడగానే ఏం చేశాడు, ఆకలి తన జ్యేష్ఠత్వాన్ని కూడా ఇచ్చేసి ఆ కూర ఇచ్చి చాలా చచ్చిపోయేటట్టున్నాను అన్నాడు, అవునా? ఆ ఒక్క పూటగా అలా ఏసయ్య వాళ్ళు అయితే అయిపోతే 40 దినాలు ఉపవాసం ఉన్న ఏసయ్య మరి ఇంకేం చేయాలి, దాన్ని రొట్టెను రాతిని అంటే రాళ్లను రొట్టెగా చేసుకోవడం తప్పేమన్నా అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. కానీ అక్కడే మనం జాగ్రత్తగా అటువంటి శోధనలో పడకుండా నువ్వు దేవుని కుమారుడు అయితే, పైకి ఏంటి, నువ్వు దేవుని కుమారుడు అయితే అనేది ఛాలెంజ్ చేస్తుంది అనమాట. నువ్వు ప్రూవ్ చేయి. సాధానికి మనం ఏమి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని కుమార్తె అయితే నువ్వు దేవుని కుమార్తెవే, అది పెట్టే ఛాలెంజ్లకి నువ్వు జడిసిపోయి, అవునా నేనైతే రాళ్ళని మార్చేయడమే కదా అంటే నీ చేత రాళ్ళు తినిపిద్దామని చూస్తుంది అనమాట. నీ చేత అడ్డమైన గడ్డి తినిపించడానికి అది చూస్తున్నప్పుడు మనం ఒప్పుకుని అది చెప్పినట్లుగా మనం చేయాల్సిన అవసరం లేదు. దానికి ఒకే ఒక్క పని చేశారు ఆయన. ఏం చేశారు అంటే దాని మాటకు తిరిగి ఏం సమాధానం ఇచ్చారంటే వాక్యం చేత దానికి బుద్ధి చెప్పారు, తిరిగి మాట్లాడారు అనమాట. ఏం మాట్లాడారు అంటే అపవాదితో తిరిగి మాట్లాడటం అనమాట. సో ఇక్కడ అపవాది ఎవరు, శత్రువే. తిరిగి మాట్లాడకపోతే అది నోరు మూసి కూర్చోదు, ఇంకో రకంగా మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని నోరు ముయించాలన్నా, దాని చేత మోసగింపబడకుండా ఉండాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే దాంతో నువ్వు మాట్లాడాలి, బ్యాక్కి తిరిగి మాట్లాడాలి, మాట్లాడకుండా కూర్చోకూడదు. ఇక్కడ ఏం మాట్లాడారు, ఏం మాటలు మాట్లాడారు, నోరు మూసుకో, గద్దించేయడం, సాతానా పో అంటాం, ఇవి కాదు చేయాల్సింది. అవి చేస్తే అవేమి మంత్రాలు కాదు. మనలో శక్తి లేకుండా మనం అపవాదిని బెదిరిపోయేలా చేయలేం, అపవాది వెనక్కిపోయేలా చేయలేం. మనం చేయాల్సింది ఏంటంటే వాక్యం ద్వారా దాన్ని నోరు మోయించాలి. ఇక్కడ ఏం చేశారు అంటే యేసయ్య దానికి ప్రత్యుత్తరం ఇచ్చాను అంటే రిప్లై ఇవ్వాలి. అది ఓ పని చెప్పింది కదా, దానికి ఏం చేయాలి, సరైన సమాధానం చెప్పాలి. చాలాసార్లు మనం నోరు మూసుకుని వెళ్ళిపోవడం, అక్కడ సమస్య పోదన్నమాట. మనం నోరు మూసుకోవడం వల్ల సమస్య పోదు. ఒకసారి తిరిగి మాట్లాడాలి, అన్ని సందర్భాలు కాదు. ఆ సందర్భాలని మన జ్ఞానం ద్వారా, వివేచన ద్వారా తెలుసుకుని మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం తిరిగి మాట్లాడాలి.
ఎలా మాట్లాడారు అంటే, ఏం మాట్లాడారు అంటే దేవుని వాక్యమే. ఏం వాక్యం అది చూడండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు. ద్వితీయోపదేశకాండంలో ఈ మాట చెప్పబడింది. రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని యొద్ద నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవించును. అంటే ఇదేం చెప్పాలని ప్రయత్నం చేసిందంటే, దేవుని వదిలేశాడు, వీళ్ళ ఆకలికి ఈ విధంగా అయిపోవడం, చచ్చిపోతావేమో అని అలా భయపెడుతుంది అనమాట. దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అనే అపనమ్మకం తీసుకొస్తా ఉంది. ఇది ఎప్పుడు అంతే. ఎప్పుడైనా ఏదన్నా శారీరకంగా మనం ఏదన్నా మనకి ఇబ్బంది కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, వాటి ఆశలు కలిగి ఉన్నప్పుడు అవి తీరకపోతే అది చెప్పేది ఏంటి అంటే, దేవుడు నిన్ను సరిగ్గా ప్రేమించట్లేదు, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, నిన్ను మర్చిపోయాడను, నీ మానాన్ని నీకు వదిలేశాడని, దేవుడు నీకు దూరం అయిపోయాడను, ఏదో ఒకటి దేవుడి మీద అనుమానం కలిగేలా చేస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి? వాక్యం ద్వారా కేవలం మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని యొద్ద నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని ఆయన తిరిగి చెప్పినప్పుడు అదేం చేసింది అంటే, ఇప్పుడు మాట్లాడలేదు, ఇంకా ఏం చేసింది? ఇంకొక అస్త్రం ఉపయోగించింది. రాజ్యాలన్నింటినీ చూపించి ఆ మహిమను అంత నీకు ఇస్తానని చెప్పి, అలాగే పైనుండి దూకమని ఇలా ఇంకొక 2 సార్లు అది పరీక్షించింది. 2 సార్లు పరీక్షించినప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయన మాత్రం సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని చెప్పిన. వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఈ బైబిల్లో వాక్యంలో ఏదో సంగతి వ్రాయబడి ఉన్నదని ఎప్పుడు తెలుస్తుంది? మీరు చదివినప్పుడు కదా. చదివినప్పుడే మీరు ఇదిగో ఇలా వ్రాయబడింది కాబట్టి దేవుడు ఈ విధంగా నాకు సహాయం చేయగలడు అని చెప్పి మీరు తెలుసుకోగలరు, ఆదరింపబడగలరు. అలాగే సాతాను మీ వెనకాల మీ చెవుల్లో అరుస్తా ఉంటది. చప్పట్లు కొట్టాలి అందరూ, ఎవరో చప్పట్లు కొట్టట్లా. అంతటా హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. మత్తయి 2:6-7 You Bethlehem, the land of Judah, are not the least among the chiefs, are not అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా చేసుకొని. మత్తయి 2:6-7. Very good. Praise God to all. Today's sentence is brought to you by Satvika. Luke, Micah, 5th chapter and 2nd verses. Bethlehem Ephrathah, one of the among of the families of Judah, one of you came to me, will me. How is to be ruled? Israel house has been going, has proposed for time was on earlier days. బెత్లెహేమ్ ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలోను స్వస్థత గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు వాడు ఎలగోవాడు నీలో నుండి వచ్చెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. థ్యాంక్ యూ అండ్ ఆల్. హ్యావ్ ఎ పీస్ఫుల్ డే. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. కీర్తనలు 29:11. బాయ్స్ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువుని క్రీస్తులో అవసరమైన రాజ్యం 11.
Luke chapter 11th version. The Savior as the mission the Lord has born today in Bethlehem, a city of David. దేవుడు దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకే పుట్టాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోకసువార్త 2:11. Don't worry about anything, instead pray about everything. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకే పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లోకసువార్త 2:11. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకే పుట్టాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోకసువార్త 2:11. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎదురుకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకసువార్త 8:11. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకే పుట్టాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోకసువార్త 8:11. దావీదు పట్టణం ముందు నేడి రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకసువార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోకసువార్త 11. అందరూ పైకి వచ్చి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకసువార్త 2:11. బాలుడు జ్ఞానంతో నిండి ఉన్నను, ఎదిగి బలం తెచ్చుకుని దేవుడి వెళ్ళపడి ఉన్న. లోకసువార్త 2:11. తీసుకోవచ్చు. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోకసువార్త 2:11. నెక్స్ట్ యేసుకు చూచి గొప్పపడి చిన్న బిడ్డలు దూరాన్ని నాడానికి వచ్చి దేవుడు రాజ్యం 2 వరకు మాకు 10:10. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోకసువార్త 2:11. మళ్ళీ చెప్పు ఎంత దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోకసువార్త 2:11. For to a child is born, to a son he is given, and the government will be over his shoulders, and he will be called Wonderful Counselor, Maker of Everlasting, Prince of Peace. ఏలయంగా మన శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అతను పేరు పెట్టబడి. యెషయా 6:9. గట్టిగా చెప్పండి అందరం. Yeshua 9 chapter 7 verses. Of the increase of his government and peace there shall be no end of the upon and throne of David and upon his kingdom establish in which justice and in which judgment it will the Lord of the increases. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలమందు దావీదు సింహాసనమును రాజ్యమును నియమించెను. నీతి వలన న్యాయం వలన రాజ్యమును స్థిరపరచుటకు సింహాసనాసీనుడే. Luke first chapter 28 to 31 verses.
And the angel came into her and said, Peace be with you, to whom special grace Lord is with you. But she was greatly troubled at his words and said, Peace to with you, himself, what may be the purpose of these words? And the angel, Have no fear, Mary, for you have God's approval. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నిక్షము దేవుని వలన నీవు కృపనొందితివి. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటని ఆలోచిస్తుండగా దూత, మరియా భయపడకుము, ప్రభు నీకు తోడై ఉన్నాడు, నీవు గర్భం ధరించి శిశువును కని అతనికి యేసు అని పేరు పెట్టుదు. But when it come to his ears that Archelaus was ruling over Judea in the place of Father Herod, in fear of their God having given him. శిశువు ప్రాణము తీయజూచుండిన వారు చనిపోరని చెప్పిరి. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. దావీదు పట్నం అందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోకసువార్త 2వ అధ్యాయం 11వ వచనం. ఎవరన్నా ఉన్నారా? పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చెప్పొచ్చు. ఇంకా చాలా పెన్నులు ఉన్నాయి ఇక్కడ, చాలా పెన్నులు ఉన్నాయి. పెద్దవాళ్ళు కూడా రావచ్చు, పురుషులు కూడా రావచ్చు. కేసీ రాజు గారు వస్తున్నారా అని చెప్తే మొత్తం అధ్యాయం చెప్పేస్తారు. నవీన్ గారు కూడా వస్తారు. మరండి అమ్మ మైక్ ఇవ్వండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజల సంఖ్య రాయవలెనని కైసారు ఐగుప్తు వలన ఆజ్ఞేయును. ఇది కురేనయ సిరియా దేశములకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజల సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళేది. దావీదు యోసేపు వంశములను గోత్రములను పుట్టినవాడు గనుక మీకు 2 పెన్నులు ఇవ్వడానికి తీసేది కదమ్మా, 2 ఒకటే ఇస్తున్నాను. ఒకసారి పట్టుకున్నాం ఇసారా, రైట్. దావీదు కీర్తన 127వ కీర్తన అండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కొట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారి మేలుకుని ఉండటి వ్యర్థమే. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండటి వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమే. ఎవరి కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులతో వాదించెదరు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి ఎదుకు వచ్చి నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కులు భయపడిరి. అయితే దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తికతో చుట్టబడి ఒక తొట్టెలో పండుగ మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆయన దూత కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అదే వచ్చింది. ఇంకెవరున్నారు? ఉన్నారా? రండి మరి. అమ్మ కాసేపు మధుసూదన్ గారును సరోజిని గారు కూడా ఇక్కడికి వస్తే కొంచెం ఫ్యాన్సీ తిరిగాను, చేతుల్లో అవుతుంది.
రండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మధ్య భయపడింది. అయితే ఆ దూత భయపడతాడు. ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానమైన తెలియజేస్తున్నా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఈయన ప్రభు అని క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళం. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునేటట్టు మీరు చూచిద్దరని చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ తోటతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగా కానీ దేవునికి స్తోత్రము చేయించండి. తీసుకోండి పెన్ తీసుకోండి. రైట్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. పెద్దవాళ్ళకి ఎక్కువ కొట్టాలి, ఎందుకంటే పెద్దవాళ్ళకి మెమరీ తక్కువ ఉంటుంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాల్చుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందున వీడి రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోకా సువార్త 2:8-11. ఫోటోగ్రాఫర్ గారు ఫోటో తీయాలి, చీర బాగా పడాలి, గుర్తుపెట్టుకోండి. ఇదేంటిది ఒకరు చెప్పండి. ఒకరి తర్వాత ఒకరికి, ఒక పెన్ ఒకరికి, క్యాప్ ఒకరికి ఇవ్వాల్సి వస్తుంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండడం మీరు చూచేదరని వారితో చెప్పాను. సువార్త 2:11. ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు మళ్ళీ. ఫోటో నెక్స్ట్ నీల్మా. For God so loved the world. 16th chapter 6 verses. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి. నెక్స్ట్ బ్లెస్సింగ్ కూడా రావాలి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరి కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్తమాను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకా వస్తున్నారమ్మా? రావట్లేదా? నక్షత్రం వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఈ వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో వాక్య సందేశానికి ముందుగా కొన్ని గ్రీటింగ్స్ తెలియజేయాలని మాస్టర్ గారిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. తదుపరి రమేష్ గారు కూడా కొన్ని గ్రీటింగ్స్ తెలియజేసిన తర్వాత వాక్య సందేశంలోకి వెళ్దాం. క్లుప్తంగా 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియచి. అందరికీ వందనాలు. మరి క్రీస్తు వారు బెత్లెహేంలో పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేనందున వారిని పశువుల తొట్టులో తగిలి పొత్తుగుడ్డలతో చుట్టి పడుకుండ పెట్టారు. అందుకని మనం ఏం చేయాలంటే, మీరు పశువుల తొట్టులో ఉండటం ఎందుకు, రండి మా హృదయంలో మీకు చోటిస్తున్నాను. అయితే నా హృదయంలో ఎప్పుడు కూడా సైతాన్ ఉంటుంది. సైతాన్ని పారబారవలసిన బాధ్యత మాత్రం మీది. నాకు సైతాన్ని బలం ధైర్యం నాకు ధైర్యాన్ని మీరు వచ్చి నా హృదయంలో ఉండండి అని నా హృదయంలో ఉండండి, సత్రంలో స్థానం లేదు కాబట్టి అని నన్ను ప్రార్థించాలి. అండి మరలా యూదులు ఏం చేస్తారంటే అండి, రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తారట. ఉదయం లేచినప్పుడు, బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తీసుకునేటప్పుడు, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు,
సాయంత్రం అన్నం తినేటప్పుడు ఐదోసారి చెప్పండి. వెరీ గుడ్, చాలా మంచి. మీకు మైండ్ పాదరసంగా పనిచేస్తుంది. ఐదోసారి పడుకునేటప్పుడు రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తారు. ఇకపోతే బైబిల్ ఎన్నిసార్లు చదువుతారో చెప్పండి, మీరు చెప్పకపోతే అని చెప్తాను. బైబిల్ ఒకసారి కాదండి, బైబిల్ చదవటం కాదట, బైబిల్ని కంఠస్థం చేసేయాలట. ఎందుకంటే అండి కొన్నాళ్ళకి మరి నిజమవుతుందో నాకు తెలియదు, కొంతమంది చెప్తుంటారు బైబిల్ లేకుండా పోతుందంట. అందుకని ఏం చేయాలంటే బైబిల్ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనం కంఠస్థం చేసేయాలన్నమాట. నేను కొన్ని కంఠస్థ వాక్యాలు చెప్తాను, అవి సందర్భంగా. సామెతలు 31 అధ్యాయాలు ఉంటాయి. 31 అధ్యాయాలు ఎందుకు ఉంటాయంటే దాన్ని ఒక అందుకు చెప్పారు ఎవరో కానీ. రోజుకు ఒక అధ్యాయం చదివితే నెలకే 31 అధ్యాయాలు అయిపోతాయి. ఒక తెలివైన వాడు ఉంటాడు, అది ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి కదా, మిగతా 3 అధ్యాయాలు మాట ఏంటి, ఈ సంవత్సరంలో 29 ఉంటాయి కదా, మిగతా 2 అధ్యాయాలు మాట ఏంటి, అవి చదివేయండి. 28 అయ్యాక 3 చదివేయండి, 29 అయ్యాక 29వ తారీఖుని మిగతా 2 చదివాయి. అలాగే సామెతలను అలా ఉపయోగించుకోవాలి. 31 అధ్యాయాన్ని సామెతలు 31 అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనంలో స్త్రీ గురించి చక్కగా చెప్పారు. A capable wife who can find her values far more than that of pearls. గుణవతి అయిన భార్య దొరుకుతారు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది. In her the heart of her Vana has put trust and there is no gain lacking. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇచ్చును, అతను లాభప్రాప్తికి వెలితి కలగదు. 12వ వచనం ఏమని చెప్తారంటే and she has rewarded him with good and not bad all the days of her life. ఆమె బ్రతుకు తెరముల నీవు కృపాత్యములు అంటూ వచ్చింది. ఆయన నిరంతరం ప్రేమించింది. అలాగనండి ఇంకో అధ్యాయం చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఆఖరి అధ్యాయం ప్రకటన గ్రంథం మీకు తెలుసు. ఆఖరి అధ్యాయం 22వ వచనం, 22వ అధ్యాయం అందులోని 11, 12, 13 వచనాలు ఈ విధంగా చెప్పారు. లెట్ హిమ్ హూ డస్ రాంగ్ కంటిన్యూ టు డూ రాంగ్. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయము. లెట్ హిమ్ హూ ఈజ్ వైల్డ్ కంటిన్యూ టు బి వైల్డ్. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనివ్వు. లెట్ హిమ్ హూ డస్ రైట్ కంటిన్యూ టు డూ రైట్. నీతిమంతుడిగానే ఉండనివ్వు. లెట్ హిమ్ హూ ఈజ్ హోలీ కంటిన్యూ టు బి హోలీ. పరిశుద్ధుడి కను పరిశుద్ధుడిగానే ఉండనివ్వు. బియార్డ్ ఐఎమ్ కమింగ్ సూన్. ఇదిగో త్వరగా వస్తున్నాను. మై రివార్డ్ ఈజ్ ఇట్ మీ, ఐ విల్ గివ్ ఎవ్రీ వన్ అకార్డింగ్ టు వాట్ హీ హ్యాస్ డన్. వానికి రీతిప్పులు ప్రతి వానికి ఇచ్చేటప్పుడు నేను సిద్ధపరిచిన జీవితం నా వద్ద ఉన్నది. ఐఎమ్ ద ఆల్ఫా ఓమేగా, నేనే అల్ఫా ఓమేగాని, ఫస్ట్ అండ్ లాస్ట్, మొదట వాడను కడపటి వాడను, ఆ బిగినింగ్ అండ్ ద ఎండ్, ఆది అంతమై ఉన్నాను. ఇలాగా మనం బైబిల్ కూడా అలా కంఠస్థం చేయాలి. అలాగే ప్రతిరోజు కూడా లేచిన తర్వాత ఆయన ఆరాధించడం మానకూడదు. మరి అయ్యగారు 2 నిమిషాలే టైం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి థ్యాంక్స్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాస్టర్ గారు కూడా కంఠవాక్యం చెప్పారు కాబట్టి మాస్టర్ గారికి కూడా రైట్. రమేష్ బాబు గారు కూడా మరొక 2 నిమిషాలు శుభాలు తెలియజేస్తారు. ముందుగా దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నామండి. సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులు అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించినటువంటి రాణమ్మ గారి కుటుంబానికి, వారి బిడ్డలకి, ప్రత్యేకమైనటువంటి కుటుంబాన్ని అంతటికి కూడా వెరోనిక గారికి, శ్యామల గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరిపోతలేదు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా అన్నారా, ఎల్లెల్లవే అన్నారా? హల్లెలూయా చెప్పారు. నాకే కొద్దిగా వినబడి చాలా సంతోషం. హల్లెలూయా పిల్లరా, చాలా సంతోషం అండి. రాత్రికాల సమయంలో చక్కటి శుభాలు విన్నాము, మాస్టర్ గారు చెప్పారు. అంతకంటే చక్కగా క్రీస్తుని ఉద్దేశించినటువంటి వాక్య పఠనాలు చాలా చక్కగా వినిపించారు బిడ్డలు. చాలా ప్రత్యేకమైన వందనాలు. పిల్లలు చెప్పడం చూస్తాం, ఈరోజు పెద్దవారు కూడా చెప్పడం చూస్తాం. పెద్దవారు చాలా చక్కగా ఆసక్తిగా చెప్పారు. నేను అనుకున్నాను ఈ పెన్ అట్టుకెళ్ళిపోయి నా మనవడికో నా మనవరాలకో ఇవ్వాలి. ఒక ఆశ ఉంది వాళ్ళలో, అది కంపల్సరీ. ఈ పెన్ అట్టుకెళ్ళిపోయి పొద్దున్న నా మనవడికో నా మనవరాలకో ప్రేమగా ఇవ్వాలి. అక్కడ చెప్పానురా బాబు నీ కోసం వాక్యం, ఇదిగోరా బాబు అని అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఏదైనా అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇవ్వబడినటువంటి సమయంలో చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము సంహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చాలిన నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ఇక్కడ. మరి ఇప్పుడు వచ్చాడని చేసుకుంటున్నామా? క్రిస్మస్ త్వరగా వస్తానని అన్నారని చేసుకుంటున్నామా అమ్మా? ఇప్పుడు ఈ క్రిస్మస్ చేసుకుంటున్నాం, వచ్చాడని ఆయన వచ్చాడనే చేసుకున్నాం. వచ్చాడని మనందరూ కూడా సంతోషంగా చేసుకున్నాం. క్రిస్మస్ సన్నిధిలో చేసుకుంటాం, లేదంటే ప్రత్యేకంగా ఇలా గృహ కూడికల్లో చేసుకుంటాం, గ్రామం అంతా కలిపి పెట్టుకుంటారు, వారు చేసుకుంటాం, అన్ని చేసుకుని దేవుని మహిమపరుచుకుంటున్నాం. అయితే మరొక మాట ఇక్కడ ఏమంటే నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ మాట ఇప్పుడు దానికా లేకపోతే నెక్స్ట్ వచ్చే దానికి అంటున్నాడా అమ్మా? తర్వాత వచ్చే రెండో రాకడ గురించి మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు చేసుకుంటున్నది ఏంటంటే ఫస్ట్ వచ్చినటువంటి రాకడ గురించి మనం ఇక అందరం కలిసి క్రిస్మస్, క్రీస్తు వచ్చాడని, ఆయన వచ్చినప్పుడు మనకి ఏం తెచ్చాడమ్మా? ఏం తెచ్చాడు? రక్షణ భాగ్యం మనందరూ కలగజేశాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి, తన అద్వితీయ కుమారుని పంపి మన దత్తపుత్రులు కావాలని తాను తగ్గించుకున్నాడు. ఆయన మొదటిసారిగా వచ్చింది ఏంటంటే రక్షణ తెచ్చాడు. పాపులుగా ఉన్నటువంటి మనకి మనం ఇంకా అంతరించిపోకూడదు, మనతో ఇంకా అయిపోకూడదని ఆయన తన అద్వితీయ కుమారుని పంపించి మనందరి కోసం సిలువలో తాను తగ్గించుకుని మరణించాడు. ఆయన రాకపోతే ఈ పండగ చేసుకుంటామా? మనం ఉంటామా? నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. దేవుడు తన ఉగ్రతని వర్షం వల్ల, ఘారమైన వర్షం వల్ల ఆ ప్రళయంతో అక్కడందరినీ కూడా హతమైపోయాడు. సుధమ గొర్రెల పట్టణం కూడా అగ్నికి హాతి అయిపోయింది. 1,20,000 మంది నోవహు యొక్క నినివే పట్టణస్తులందరూ కూడా వారు కూడా దేవుని దృష్టికి చాలా నీచంగా కనపడ్డారు. అయితే దేవుడు వాళ్ళందరి మీద కృప చూపించి యోనా గారి ద్వారాగా సువార్తను ప్రకటించే వారందరూ కూడా పశ్చాత్తాపమే రక్షించబడ్డారు. అలాగ మనందరి మీద కూడా దేవుడు తన కృప కలిగించి కన్య అయినటువంటి మరియా గర్భమున ఆయన కుమారుని దాల్చి మనందరి కోసం రక్షకుడిని పుట్టించాడు. రక్షణ కలిగించాడు ఆయన మనందరికీ కూడా. అయితే అదే రక్షణ పట్టుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు? మీరు పట్టుకోవాల్సింది గట్టిగా పట్టుకోండి. ఏం పట్టుకోవాలి? మనం ఏం పట్టుకోవాలమ్మా? ఇక్కడ ఏమన్నాడు? మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏంటి మనకు కలిగింది? ఏమిచ్చారు మనకి?
ఏమిచ్చారమ్మా? రక్షణ. రక్షణ ఇచ్చారు కనుక రక్షణ చాలా గట్టిగా పట్టుకోవాలి. మనం ఎప్పటి వరకు పట్టుకోవాలంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడంట. ఆయన త్వరగా వచ్చుచున్నాడు కనుక ఆయన ఎప్పుడు వస్తాడని తెలియదు మనకి. దొంగ ఏజా వస్తాడు తెలుసా? తెలియదు కనుక ఆయన త్వరగానే వచ్చుచున్నాడు కనుక ఆ రక్షణ అనేది మనం గట్టిగా పట్టుకోవాలి. అది ఒక వస్తువు కాదు, విడిచిపెట్టి మళ్ళీ తీసుకోవడానికి. కొన్ని రోజులు దేవుని విడిచిపెట్టేసి మళ్ళీ మన లోకంలో కలిసిపోతే అది అవ్వదు. అది నువ్వు పట్టుకున్నట్లు కాదు ప్రియులారా. గట్టిగా పట్టుకోవాలి ఆయన వచ్చే రాకడి వరకు కూడా. నువ్వు గట్టిగా పట్టుకుంటేనే నీకు ఒక కిరీటం ఉంది. ఆ కిరీటాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ కిరీటాన్ని దొంగిలించేవారు ఉన్నారంటే లోకంలో. నువ్వు ఎంత విశ్వాసముగా కాపాడుకుంటున్నావు ఆ రక్షణ, ఆయన ఇచ్చే ఆ కిరీటం ఆయన దగ్గర ఉంది కనుక ఆ కిరీటాన్ని దొంగిలించేవారు ఉన్నారు ఈ లోకంలో. జాగ్రత్త సుమా. లోకంలో తిరుగుతున్నారు, ఎవరి మృంగుదునా అని తిరుగుతుందంట మన కిరీటం లాగేసుకుంటానికి. సాతాను ప్రియులారా, గ్రహించుకోండి. అంత్యకాల దినాల్లో మనం ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రియులారా. కనుక ఆయన త్వరగా వచ్చుచూ ఉన్నాడని వాక్యం సందేశం తెలియజేస్తుంది కనుక మనం సిద్ధపడి ఆయన రక్షణ చాలా ఓర్పుతో విశ్వాసంతో మరి మనం పట్టుకుని ఉండాలి. లోకాసు వార్త 2:36లో ఒక స్త్రీ కనపడుతుంది. లోకాసు వార్త 2:36లో ఒక స్త్రీ, ఆషేరు గోత్రికురాలైనటువంటి పెనీయేలు కుమార్తె ఒక అన్న అని ఒక చిన్న ప్రవక్తి, అనగా ఆ యొక్క దేవాలయాన్ని పరిశుద్ధపరిచి సేవా పరిచర్య చేస్తూ శుభ్రం చేస్తూ వచ్చిన వాళ్ళని గౌరవంగా నాలుగు కూర్చోబెడుతూ సేవకులు గౌరవిస్తూ అక్కడ అంతా కూడా శుభ్రం చేస్తూ అలాగే 84 సంవత్సరాలు గడిపింది ఆవిడ. ఎక్కడ? దేవాలయంలో. యవన కాలంలోనే భర్త చనిపోయాడు, పెళ్ళైన 7 సంవత్సరాలకే చనిపోయాడు. కానీ ఆమెకి లోకములో లోకం వైపు చూడకుండా మరో వివాహం చేసుకోకుండా 84 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా దేవాలయం వినకుండా రేత్రి పగళ్ళు కూడా పరిచర్య చేస్తూ ఎవరి కోసం కనిపెట్టిందో తెలుసా? దేవుని కుమారుడైనటువంటి బాలుడైన క్రీస్తు కోసం కనిపెట్టింది ప్రియుల. అదే దేవాలయానికి మరి యేసుక్రీస్తు వారు 8వ రోజున ఆ పసి వాళ్ళని తీసుకొచ్చి మరి ఆ యొక్క బలిని ఇవ్వడానికి, ఆ యొక్క 2 పౌర పిల్లల్ని ఇవ్వడానికి మరియా ఒడిలో చూసింది ఆషేరు గోత్రికురాలైనటువంటి ఆ యొక్క అన్న. ఆ పసిబిడ్డను చూడగానే వెంటనే పెద్ద పరిశుద్ధాత్మ వెలుగు చూసి ఆవిడ, ఇదిగో విమోచకుడు వచ్చేసాడు, మనందరినీ కూడా రక్షించడం కోసము, మనందరూ కూడా ఆయన రాజ్యము తీసుకుని వెళ్ళడానికి విమోచకుడు వచ్చేసాడని 84 సంవత్సరాల వయసులో బిగ్గరగా కేకలు వేసి అందరికీ కూడా సువార్త చెబుతుంది ప్రియులారా. ఆమె కాపాడుకు ఉంటుంది రక్షణ. మనం ఎలాగున్నాం? మన వయసు ఎక్కువ అవుతుంది, మన వయసు పెరుగుతుంది, మన రక్షణ మనం ఎలా కాపాడుకుంటున్నాం? ఎంత ఓర్పు ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి. మన రక్షణ, మన కిరీటము ఎవరు దొంగిలించకుండా, లోకంలో పడిపోకుండా, వెనక్కు చూడకుండా మనం ఆయన వచ్చే వరకు కూడా, రాకడి వరకు కూడా మంచి నిరీక్షణతో మనం ఉండాలి, నిరీక్షణతో ఉండాలి. ఇటువంటి క్రిస్మస్ మనం దేవుని ఆరాధిస్తూ, అలాగే ఆరాధనలో ఆరాధిస్తూ, దైవజనులు చెప్పే ప్రతి ఒక్క వాక్యమును గ్రహించుకుంటూ మనకు మనం బలపడుతూ ఆయన రాకడ వరకు కూడా మన కిరీటమును ఎవరు కూడా, నీతి కిరీటం, అదే అంటున్నాడు పౌలు గారు, నేను నీతి కిరీటమును సంపాదించు, నేను మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించుకుని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటమును సంపాదించుకున్నాను. ఆ కిరీటమును నేను కూడా సంపాదించుకోవాలి. మంచి మంచి సాక్ష్యం కలిగి ఉంది. ఈ క్రిస్మస్ ఒక అవకాశం ఇస్తుంది. మనం అనేక వాక్యాలు విని మనం ఇంకా బలపరుచుకోవడం కోసం. ప్రియులారా, ఇటువంటి గొప్ప అవకాశం ఈ కుటుంబం వారు మనందరికి అందించారు, ఇటువంటి మంచి వాక్యాలు వినడానికి. కనుక ప్రభు వచ్చే వరకు కూడా మనకు అందించిన ఈ క్రిస్మస్ ద్వారా అందించిన రక్షణ మనం పట్టుకొని మన విశ్వాసం అనే మార్గంలో ఓర్పుతో, విశ్వాసంతో
మనం ఆయన మనకిచ్చిన కిరీటాన్ని కాపాడుకుని మనము ఆయన వచ్చిన రాకడ వరకు కూడా ఆ యొక్క ఆశేరు గోత్రిగారైనటువంటి అన్న ఒక ప్రవక్తి 84 సంవత్సరాలు ఎంత విశ్వాసంగా ఉందో మనం అదే ప్రకారంగా విశ్వాసంగా వెళ్ళి మరి దేవుని యొక్క కిరీటం మనం కాపాడుకోవాలని మనవి చేస్తూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి మరి మరొకసారి కుటుంబానికి, అయ్యగారికి, సంఘానికి మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకి జై, బలో క్రీస్తు మహారాజుకి. చాలా వందనాలు. ఈ సమయంలో వాక్య సందేశంలోకి వెళ్ళడానికి గాను మనందరం కలిసి ఓ సద్భక్తులారనే కీర్తన పాడుకుంటూ చివరి చరణానికి లేచి నిలబడి దూత పాట పాడుడి అనే పాట పాడుకుంటూ చివరి చరణానికి లేచి నిలబడి వాక్య సందేశంలోకి వెళ్దాం. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి, ఆ ప్రభువు పుట్టెను బెత్లెహేమునందున, భూజనములెల్లను సౌఖ్య సంభ్రమాయేను, ఆకాశంబునందున ప్రభు పాట పాడుడి, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. పూర్వలోకమందున గల్వగాను శుద్ధుము, అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టిన రక్షక ఇమ్మానుయేల్ ప్రభు, ఓ నరభక్తుడ నిన్ను నమ్మ సఖ్యమా, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. రావే నీతి సూర్యుడా, మరి దేవపుత్రుడా, నీవు రాక వల్లను లోక సౌఖ్యమాయేను, భూనివాసులందరూ మృత్యుభీతిగంతురు, నిన్ను నమ్మువానికి ఆత్మశుద్ధి కలుగును, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో క్రిస్మస్ వర్తమానం అందించడానికి పాస్టర్ మధుప్రియ గారు ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి వందనాలు, అలాగే కూడి వచ్చిన సంఘం అంతటికి వందనాలు. ఈ సమయంలో మనం క్రిస్మస్ సమయంలో మనం లూకా 2వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలను ధ్యానం చేసాం. మరలా అవే విషయాలను ధ్యానం చేయకుండా ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఆయన జీవితంలో 12 సంవత్సరాలప్పుడు ఏ విధంగా ఉన్నారన్నది మనం గమనించాం. ఆయన చూడండి, ఆయన దేవాలయంలో ఉన్నారని తెలుస్తూ ఉంది. యెరూషలేం వెళ్ళినప్పటికీ దేవాలయంలో ఆయన ఎవరి మధ్య ఉన్నాడు? ఆయన చూడండి, ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసారా? ఆలకించడం, అలాగే ప్రశ్నలు అడగడం. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు కనుక ఇక్కడ ఈ విషయాన్ని మనం మరలా ఒకసారి గుర్తు చేసుకుందాం. 12 ఏళ్ల వయసులో చూడండి, ఎవరైనా సరే క్లాసులో అయినా సరే చూడండి, మనం వినాలి. ఇంకొకటి ఏం చేయాలి? క్వశ్చన్స్ అడగాలి. అవునా? ఆ క్వశ్చన్స్ అడగట్లేదంటే అర్థం ఏంటి? మనం వినట్లేదు అని కూడా అర్థం. విన్నారంటే మనకి ఏవో ఒక డౌట్స్ వస్తాయి. సో అది పద్ధతి అన్నమాట, మనం నేర్చుకునే పద్ధతి అది. మనం క్వశ్చన్లు అడగట్లేదు అంటే మనం వినట్లేదన్నా అని మనం అర్థం చేసుకోవాలి. లేదా నాకు సంబంధించింది కాదు, ఈ క్లాసు నాది కాదు,